లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్, పార్లర్‌లో మీరు పడే పాటలు ఉంటాయే, ఒకటా? రెండా? ఏమని చెప్పమంటారు? ఎన్నని చెప్పమంటారు? ఆ, ఐ నో, నాకు తెలుసు. అండ్ ఐబ్రో విషయానికొస్తే ఐబ్రో దిస్, ఐబ్రో దాట్ అని వాళ్ళు ఐబ్రోస్‌తో ఆపకుండా అప్పర్ లిప్ అని, ఫేషియల్ అని ఇలా సంబంధం లేనివన్నీ చేపించుకోమని టార్చర్ చేస్తారు. బట్ నాట్ ఎనీమోర్. నేనిప్పుడు చెప్పబోయే హ్యాక్‌తో జస్ట్ 3 ఈజీ సింపుల్ స్టెప్స్‌లో మీ ఐబ్రో థ్రెడింగ్ ప్రాబ్లమ్ మటుమాయమైపోతుంది. ఎందుకంటే ఈ వీడియో చూసాక యూ కెన్ గో ఫ్రమ్ దిస్ టు దిస్ ఇన్ మినిట్స్ ఎట్ హోమ్. మీరు మీ ఐబ్రోస్ పైన స్పెండ్ చేసే మీ టైం అండ్ మనీ రెండు సేవ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకు కావాల్సిన ఆయుధాలు: ఒక కోల్ వ్యాక్స్ స్ట్రిప్, స్పూలీ, ట్వీజర్ అండ్ లూజ్ పౌడర్. స్టెప్ 1, మ్యాపింగ్. వరల్డ్ మ్యాప్ చూసుంటారు, ఇండియా మ్యాప్ చూసుంటారు, కానీ ఎప్పుడైనా ఐబ్రో మ్యాప్ చూసారా? అయితే ఇప్పుడు చూస్తారు. ఫస్ట్ మీ ఐబ్రోస్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా బ్రష్ చేసుకోండి. ఈ చిన్న స్పూలీ కమ్ బ్రష్ అండ్ ఈ ట్వీజర్ నేను సపరేట్ గా కొనలేదు. ఈ రెండు వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్ లో వస్తాయి. ఇది నేను ఎప్పుడో తీసుకున్నా. ఇందులో ఐబ్రో వ్యాక్స్ అండ్ లైట్ బ్రౌన్ షాడో అండ్ డార్క్ బ్రౌన్ షాడో వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా బిల్ట్ ఇన్ మిర్రర్ కూడా ఉంటుంది. సో లైట్ షాడో నాకు కనిపించదు. సో ఐ ఓన్లీ యూస్ డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్. సో డార్క్ బ్రౌన్ షాడో అయిపోయిందని వేరే ఐ షాడో ప్యాలెట్ లో ఉన్న బ్లాక్ షేడ్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీ ఐబ్రోస్ ని బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ బ్రోస్ ని ఏదో ఒక ట్యూబ్ ప్యాకేజింగ్ ఇలాంటిది ఇంట్లో పక్కా ఇలాంటిది ఒకటైనా ఉండే ఉంటుంది. దాన్ని తీసుకొని ఈ కార్నర్ ఉంటుంది కదా, దీన్ని పౌడర్ లో డిప్ చేసి ఇలా మ్యాప్ చేసుకోండి. ఇది మెయిన్ స్టెప్. మీరు ఎలా మ్యాప్ చేస్తే అలా ఐబ్రో షేప్ వస్తుంది. హియర్స్ అ ప్రో టిప్: ఇఫ్ యూ వాంట్ యువర్ ఫేస్ టు లుక్ స్నాచ్డ్ ఆర్ లిఫ్టెడ్, ఇలా ఆర్క్ ఆర్ స్ట్రైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా న్యాచురల్ షేప్ ఆర్క్ డే కాబట్టి నేను దాన్నే ఫాలో అయిపోతున్నాను. నా ఇంకో ఐబ్రో మ్యాప్ చేసే లోపు ఇట్స్ స్టోరీ టైమ్. సో పర్సనలీ నేను ఓన్లీ నా ఐబ్రో కింద మాత్రమే షేప్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేసినప్పుడు ఓవర్ ఎంథూజియాజం తో పైన కూడా పీకేసా. కట్ చేస్తే ప్యాచ్ లా కనిపిస్తుంది ఫోర్ హెడ్ కి అండ్ ఐబ్రో కి మధ్యలో. అరే ఏంట్రా ఇలా జరిగిపోయింది అని అరే ఏంట్రా ఇది? ఫేషియల్ రేజర్ తో ఫోర్ హెడ్ మొత్తం షేవ్ చేసేసా. అలా హెయిర్ లైన్ వరకు షేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నా మొత్తం హెయిర్ లైన్ షేప్ అవుట్ అయిపోయింది. మళ్ళీ ఆ హెయిర్ మొత్తం మళ్ళీ గ్రో అయ్యే వరకు నా హెయిర్ లైన్ మొత్తం నేను ఏదో విగ్ పెట్టుకున్నట్టు కనిపించింది. బేబీ హెయిరే కదా అని పీకేస్తే మీ ఫోర్ హెడ్ కాస్త 5 హెడ్ అండ్ 6 హెడ్ అయిపోతుంది. సో జాగ్రత్త. నౌ స్టెప్ 2, వ్యాక్సింగ్. మ్యాపింగ్ అయిపోయాక మన కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్, ఏ కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్ అయినా ఓకే, ఇదే వాడాలని ఏం లేదు. నేను వీట్ కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్ యూస్ చేస్తున్నా. ఇది 120 రూపీస్ కి ఇలా 8 స్ట్రిప్స్ వస్తాయి. 8 అంటే 1 స్ట్రిప్ ని సపరేట్ చేసినప్పుడు అవి 2 అవుతాయి. అలా 8 ఉంటాయి అంటే 4 వస్తాయి. ఇలా నేను స్టార్టింగ్ లో 8 అని ఉంది బట్ 4 వచ్చాయి ఏంటి డబ్బాలో, స్కామ్ అయిపోయానా అనుకునేదాన్ని. బట్ తర్వాత బాక్స్ పైన ఒక రోజు చదివితే అర్థమైంది ఏంటంటే ఒక్కదాన్నే ఇలా పీల్ చేసినప్పుడు సపరేట్ చేస్తే అవి 2 స్ట్రిప్స్ అని అన్నట్టు. ఇప్పుడు మ్యాప్ చేసుకున్న దగ్గర పర్ఫెక్ట్ గా స్టిక్ చేసి ఇలా మెల్లిగా డ్రాగ్ చేయండి. చేసి ఇట్లా కార్నర్ లో ప్రెస్ చేయండి. నా మీకు పెయిన్ టాలరెన్స్ తక్కువ ఉంటే మాత్రం ఒక డీప్ బ్రెత్ తీసుకొని 3, 2, 1 అని ఇలా ఒకసారి పుల్ చేయండి. లేదా నాలా మీడియం టు హై పెయిన్ టాలరెన్స్ ఉంటే లైట్, అసలు మీకు పెయినే తెలియదు. చచా నేను ఏడుస్తున్నా అనుకుంటున్నారా? నో, నెవర్. ఇది జస్ట్ కంట్లో వాటర్ వస్తున్నాయి అంతే. మండుతున్నట్టుంది. నేను నా ఇంకో ఐబ్రో కూడా చేసుకునే లోపు మీకు ఇంకో స్టోరీ టైం. నా లైఫ్ లో నేను జస్ట్ 3 to 4 టైమ్స్ ఐబ్రోస్ చేపించుకుని ఉంటాను. ఫస్ట్ టైం నా శారీ ఫంక్షన్ అప్పుడు అండ్ ఆ తర్వాత ఒక 2-3 టైమ్స్ అంతే. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా నా ఐబ్రోస్ ని సన్న లైన్స్ లా చేసేవాళ్ళు, నాకేమో ఫ్లఫీ ఐబ్రోస్ ఇష్టం. అండ్ నా న్యాచురల్ ఐబ్రో షేప్ ఆర్క్డ్ అయితే రౌండ్ గా చేసేవాళ్ళు. అండ్ ఆ థ్రెడ్డింగ్ వల్ల కూడా ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసి 2 to 3 డేస్ వరకు పోయేది కాదు. అదేదో ఒక పిచ్చి బొమ్మకి లైన్స్ గీసినట్టు చేసేవాళ్ళు, చాలా సన్నగా. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. మళ్ళీ నేను ఇంకెప్పుడు వెళ్ళలేదు ఐబ్రోస్ కి. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అదనమాట స్టోరీ. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్స్ తో ఇలా హెయిర్ మొత్తం ఈజీగా పుల్ అయిపోతుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. సో నా ఐబ్రోస్ కి జస్ట్ 1 స్ట్రిప్ సరిపోతుంది. ఫైనల్ గా ఇప్పుడు స్టెప్ 3,
ఫినిషింగ్ టచ్. అక్కడక్కడ ఏమైనా స్టబ్బన్ హెయిర్ ఉండిపోతే ఇలా ట్వీజర్ తో తీసేయండి, సింపుల్. మీరు మీ ఐబ్రోస్ పైన ఎక్స్ట్రా మనీ అయితే స్పెండ్ చేయక్కర్లేదు, ఇంట్లోనే బ్రోస్ సెట్. పాయింట్ ఏంటంటే నాకు న్యాచురల్ గా ఐబ్రోస్ లైట్ గా ఉంటాయి, యాక్చువల్లీ సగమే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఉంటుంది, మిగతా హాఫ్ లేదక్కడ. నేను బ్రో క్రియేట్ చేసుకున్నా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. మీకు థిక్ ఐబ్రోస్ ఆర్ ట్విన్ బ్రోస్ ఉంటే ఇంకో స్టెప్ తీసుకొని మధ్యలో అండ్ పైన కూడా షేప్ చేసుకోవచ్చు. సో హియర్స్ ద బిఫోర్ and after. Look at the crisp alignment. Wow, nice. మన మోటో పర్ఫెక్ట్ ఐబ్రోస్ అయితే కాదు, జస్ట్ షేప్డ్ ఐబ్రోస్. బికాస్ దే ఆర్ నాట్ ట్విన్స్, దే ఆర్ సిస్టర్స్. పర్ఫెక్షన్ కోసం చూసి అటు ఇటు షేప్ చేసి చేసి లాస్ట్ కి ఐబ్రోస్ లేకుండా చేసుకోకండి. ఎలా అంటే మనం ఐలైనర్ పెట్టుకున్నప్పుడు రెండు కంపేర్ చేసి ఒకటి సన్నగా అయిపోయింది అని దాన్ని థిక్ చేసే ప్రాసెస్ లో అప్లై చేసి చేసి పాండాలా అయిపోతాం కదా, అలా. సింపుల్, క్విక్ అండ్ ఈజీ బ్రోస్ ఇన్ జస్ట్ 3 steps at home. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నా. మా మమ్మీ కూడా చూసి నేర్చుకుని ఇప్పుడు మా మమ్మీ అంతటా మమ్మీయే చేసేసుకుంటుంది ఈజీ అని. హానెస్ట్లీ ఒక్కసారి ఇఫ్ యూ మాస్టర్ దిస్, దెర్స్ నో గోయింగ్ బ్యాక్. అన్ని మనం రోజు యూస్ చేసే థింగ్సే, జస్ట్ కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఒక్కటి కొనాలి అంతే. అవి కూడా ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకునే 8 స్ట్రిప్స్ అయితే ఉంది కదా, మళ్ళీ వాటిని సన్నగా స్ట్రిప్స్ లా కట్ చేస్తే మోర్ దెన్ 100 times యూస్ చేయొచ్చు. సో యా, ఐ హోప్ దిస్ హెల్ప్స్. ఇఫ్ yes, don't forget to like, comment, share and subscribe to my channel. Before you go, let me know in the comments below. Parlor aunty మీ eyebrows ని shape out చేసినప్పుడు ఏం చేశారు? Comments లో చెప్పండి. See you guys in the next video. Until then, bye.